జై భీమ్. నేను మనీషుకు నెల్లూరు జిల్లా పీటీఏ అధ్యక్షుడు. మిత్రులారా, ఈరోజు రాష్ట్రంలో సమగ్ర శిక్ష అభియాన్లో ఉన్నటువంటి కార్మికులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమ్మెలో దిగిన విషయం అందరికీ తెలిసిందే. ఏదైతే వాళ్ళు న్యాయమైన డిమాండ్ను ప్రభుత్వం ముందు పెట్టి పెన్ డౌన్ కార్యక్రమం చేసినప్పటి నుంచి కూడా పీటీఏ వారికి మద్దతుగా ఉంది. అలాగే వాళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమానికి మొదటగా స్పందించాం. ఏదైతే కష్టపడి శ్రమను నమ్ముకొని పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ న్యాయమైన డిమాండ్లను తీర్చాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. అలా తీర్చకపోవడం చాలా శోచనీయం. ఏదైతే వాళ్ళ డిమాండ్లు పెట్టారో అవి పెన్ డౌన్ కార్యక్రమం తర్వాత గవర్నమెంట్ పట్టించుకోకపోవడం, తర్వాత వాళ్ళు సమ్మెకి దిగడం కూడా జరిగింది. ప్రభుత్వం ఇంతలా అన్ని రంగాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు పట్టుకుడు కష్టపడి శ్రమిస్తున్నాము, మాకు కనీసం మమ్మల్ని గుర్తించండి, మాకు సమాన వేతనం ఇవ్వాలి, మమ్మల్ని రెగ్యులేట్ చేయగలిగినప్పుడు ఎన్నికల ప్రచారాల్లో మాత్రం హామీలుగా ఇచ్చేసి గమ్ముగా ఉంటున్నారు, కానీ వాటిని పరిష్కరించడం లేదు. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఇప్పటికి దాదాపు 3-4 రోజులైన సమ్మెలో కూర్చున్నప్పుడు కూడా ఏ ప్రభుత్వం నుంచి ఒకరు కూడా వచ్చేసి వారికి హామీ ఇవ్వకపోవడం చాలా సిగ్గుచేటు. ఉపాధ్యాయ సంఘంగా ఆ రంగాల్లో ఆఫీసులో ఈ సమగ్ర శిక్ష అభియాన్లు పనిచేసేటువంటి ఉద్యోగులు లేకపోతే గవర్నమెంట్ పనులు పూర్తి చేసుకోగలరా? ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వం. అదేవిధంగా ఏదైతే వాళ్ళు డిమాండ్లు పెట్టారో ఆ పీటీఏకి అప్పీల్ చేసిన తర్వాత వాళ్ళకి మనం సంపూర్ణ మద్దతులు ఇచ్చాం. వాళ్ళ పనుల్లో వేరే ఆల్టర్నేటివ్ లేకుండా ఉపాధ్యాయులు పనిచేయకుండా వాళ్ళకి సహకరిస్తున్నాం. అదేవిధంగా ముందుకు పోతాం. ఇక్కడ సమ్మె చేస్తున్నప్పుడు జిల్లాలో కూడా ప్రతిరోజు పీటీఐ నుంచి పాల్గొనడం, వాళ్ళకి మద్దతు తెలుపు జరుగుతుంది. అదేవిధంగా ఆ సమ్మె దీక్షలో పాల్గొని వాళ్ళకి సంఘీభావం తెలుపడం జరుగుతుంది. మనం చూసినట్లయితే ప్రభుత్వం ముందుగా ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీలు కానీ, ఇప్పుడు సిఆర్ఎంటీకి సంబంధించి ఈ సమగ్ర శిక్ష పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి కూడా సమ్మెలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? స్పందించకపోతే ఎలా? వీళ్ళందరూ ప్రభుత్వంలో భాగస్వాములు కాదు ఉద్యోగులు అంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం చాలా తప్పు. ప్రభుత్వం వెంటనే దాన్ని సరిదిద్దుకొని వారి మీద చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి బహుజన్ టీచర్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళు ఉద్యమం చేసినటువంటి ఎంతకాలం వాళ్ళ పరిష్కారం కోసం చివరి వరకు కూడా బీటీఏ వాళ్ళు వెన్నంటే ఉండి వాళ్ళ పోరాటంలో భాగస్వామ్యం అయ్యి వాళ్ళు విజయం చేకూరేంత వరకు కూడా బీటీఏ ఉండి ఖచ్చితంగా వాళ్ళతో పనిచేస్తుందని చెప్పి వాళ్ళకి సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే స్థాయిలో మన రాష్ట్ర శాఖ కూడా కొంచెం స్పందిస్తుంది. ఎక్కడ శిబిరంలో జరిగినటువంటి ప్రతి శిబిరంలో కూడా బీటీఏ నుంచి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొని వారికి సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టినటువంటి సమ్మెలో వీళ్ళ పోరాటంలో మీకు వెన్నంటే బీటీఏ ఉంటుందని చెప్పేసి నెల్లూరు జిల్లా బీటీఏ అధ్యక్షులుగా నేను మీకు హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మా రాష్ట్ర శాఖ కూడా మీకు ఖచ్చితంగా మీకు మద్దతు ఇస్తుంది, సంఘీభావం తెలుపుతుంది. మీరు మీ విజయం చేకూరే వరకు బీటీఏ మీ వెన్నట్టు ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఇకనైనా ఈ విభేదాలకు పోకుండా, భక్తులో ఉండకుండా వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఈ వేదిక మీద నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. థ్యాంక్ యూ.